హాయ్ అండి, ఈరోజు రెసిపీ వచ్చేసి టమాటా చట్నీ. దీనికోసం ముందుగా ఒక కడాయిలో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకొని పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరదాకా బాగా ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అందులోనే ఒక కట్ట పుదీనా అలాగే కొత్తిమీర కూడా వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన దాంట్లోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసేసి ఒక సరిపోయేంత పసుపు కూడా వేసుకోండి, ఒక పావు టీ స్పూన్ వరకు. ఇప్పుడు ఇదంతా బాగా కలిపి మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో మాడిపోకుండా ఇలా కలుపుకొని ఇలా ఆయిల్ పైకి తేలేంత దాకా కలిపి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లోకి వేయించిన పల్లీలు అలాగే వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర కూడా వేసుకొని బరకగా మిక్సీ పట్టేసుకోండి. ఇప్పుడు అందులోనే మనం ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టేసుకొని ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేసి అంతా మిక్సీ పట్టేసుకోండి. సరిపోయేంత సాల్ట్ వేసేసి అంతే, టమాటా చట్నీ